అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. కూర్చోలే. నేను పూసిన కత్తి ఇంకా ఇలాంటివేమన్నా ఉంటే చాలా ఆ మాటలే చిన్నబోతాయండి. ఇప్పుడు మనం చూసే వ్యక్తి ముందు. మరి వ్యక్తి అనాలా? శక్తి అనాలా? లేకపోతే సుత్తి అనాలా? జనాలు విన్నాక చెప్తారది. మనం కూడా అదే స్టైల్‌లో మాట్లాడదామండి. అసలొకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అతను చేసేదేంటో అతనికి తెలుస్తదో తెలిసే చేస్తాడండి ఆఫ్‌కోర్స్ అంత మరి అమాయకులు, శుద్ధ పూసలేం కాదు ఈళ్ళు. చూద్దామండి. ఆ వీడియో చూపించాక మాట్లాడదాం. బ్రో తేలు కూసిన కత్తి అంటే జాన్ బాబు అండి. ఆ బాబుకే బాబండి. అంతకు మించి ఎవడు? చూస్తారు. వాడు మేకుడిగిన సుత్త అయితే వీడు. ఈయన తేనె పుయ్యలేదండి, ఈయన కరడు కట్టాడు. బాగా తోడుకుంటాడు మనోడు. అది. కాదండి తేనె. కాకపోతే అదో రకమైన తేనె. ఘాటు తేనె అనమాట. WCM గుడివాడ. సో దిద్దు బాటే సిద్ధ బాటు అంట. అదేందో నాకు అర్థం కాలేదు మరి. ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాల్లోనూ వేసుంటాడండి. ఒక్క పాత నిబంధనలో తప్పించి. మతభేదం లేకుండా దేశం అంతటికీ క్షేమం కలుగుగాక. ఇటీవలి కాలంలో రామ మందిర నిర్మాణం చేసి దేశంలోని హైందవ సహోదరులందరూ కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఏది ఏమైనా మత సామరస్యత కలిగిన దేశంగా దేశం బాగుండాలి. మతాల మధ్యలో ఎలాంటి వివాదం లేకుండా జ్ఞానం కలిగి ప్రజలు నడుచుకోవాలి. ఎందుకు నేను ప్రస్తావన చేస్తున్నానంటే మధ్యప్రదేశ్ లో జాబువా అనే డిస్ట్రిక్ట్ లో ఇదిగోండి ఇలాంటి దురాగతం ఒకటి జరిగింది. సో ఇది ఈ కంటెక్స్ట్ లో చెబుతున్నాడా కిరణ్? అంటే చర్చి మీదకి ఎక్కి ఎవరో జెండా కట్టారు, అది కంటెక్స్ట్. అంతేనండి. అదేనండి కంటెక్స్ట్. అది తప్ప గొప్ప తర్వాత మాట్లాడదామండి. నాకు అర్థం కాదు, వేదాల్లో యేసు ఉన్నప్పుడు చర్చి మీద రాముడి వచ్చి నష్టం ఏంటి వీడికి? వాడికి కావాల్సిన అన్ని చోట్ల కూడా సత్యమే యేసే ఉంటాడు కదా. అన్ని వాడికి చోట్ల కావాల్సిన సత్యమే అదే కదా. కదండి అది. అంటే వీడు మాట్లాడితే మాత్రం ఇష్టం ఉంటుంది, మన వాళ్ళు చేస్తే మాత్రం అలా కనబడుతుంది వాడికి. నీ తప్ప గొప్ప అని ఇప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఓకే, అంటే నా దృష్టిలో అయితే ఇది తప్పండి. చర్చి మీద కట్టకూడదు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం హిందువులు అయిపోయి చర్చిని గుడిగా మార్చుకుంటే ప్రాబ్లం లేదు నాకు. బట్ చర్చి మీద మాత్రం జెండా పెట్టద్దు. పర్సనల్లీ మై ఒపీనియన్. మంచితనంతో చెప్తున్నారు. ఇది కిరణ్ గారు అన్నా, డాక్టర్ గారు అన్నా, నిన్న మన కాపర్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అన్నారు. నేను ఒప్పుకుంటా, నిజంగానే మంచి పద్ధతి కాదు. కానీ మంచి పద్ధతి కాని విషయం ఓన్లీ క్రైస్తవులకే ఉంటుందా? వాళ్ళకు కూడా అప్లై అవుతుందా? వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చినప్పుడు నా దేవుడే దేవుడు అని చెప్పినప్పుడు, ఒకడు మతం మారినప్పుడు, నేను కావాలంటే వీడియోస్ పంపిస్తా ఒక్కొక్కటి. ఒక ఇంట్లో ఒక పాస్టర్ వీడిని మతం మారుస్తానని చెప్పి సుత్తి తీసుకుని మేకులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాలని కూడా మేకులతో పడగొట్టినప్పుడు దాన్ని వీడియో తీసి పబ్లిక్ లో పెట్టినప్పుడు వీడి కంటికి కనపడదా? ఏ చర్చ్, ఏ క్రైస్తవుడి ఇంటికి వెళ్ళినా కూడా, ఏ హిందూ అయినా కూడా మతం మారిన తర్వాత ఆ పాస్టర్ వచ్చి అంతా కూడా సమానమే, దేంట్లో వచ్చి నష్టం లేదు అని చెప్పేంత ఓపిక లేనటువంటి ఆ పనికి మళ్ళీ సన్నాసులు ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతల విగ్రహాలను ఏం చేస్తున్నారు? వీడియోలు తీయమంటారా? అదే క్రైస్తవుడు తిరుమల వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటిది సైతాన్ అని చెప్పి క్షమించాలి పిచ్చ మాటలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ పద్ధతి కాదంటారా? అంటే ఈ పద్ధతి మనకి మాత్రమే వర్తిస్తుందా? మనం మాత్రమే మంచి వాళ్ళ? నాకు అర్థం కాదు. చిన్న కరెక్షన్. నేను చెప్పేది డాక్టర్ గారు నేను చెప్పిన ఇది మన సైడ్ నుంచి అది బ్లండర్ అయినప్పుడు ఇది బ్లండర్ అని చెప్తున్నాం. రెండింటిని ఖండిస్తున్నాం. వీడు చేస్తాడా లేదా చూపిస్తారు ఇప్పుడు మీకు. కాదు కదా వీడు చేస్తాడా లేదా అని. మన వాళ్ళు చేస్తే తప్పే, నేను ఒప్పుకున్నా. ఇలా చేయడం అనవసరం. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన కర్మ మనకు లేదో, చేయాల్సిన నీడ్ మనకు లేదో, తప్పే, అది ఒప్పుకుందాం. అట్ ద సేమ్ టైం మనం చెప్పడం కాదు, ఆ పనికి మనం కూడా తప్పని చెప్తాడు కదా, వాడు తప్పని చెప్పగలుగుతున్నాడా? అసలు అది కాదండి, అక్కడికే వస్తాం. ఇప్పుడు ఆ పనికి మనోడే లేకపోతే మనం వాళ్ళకే మాట్లాడదామండి. సారీ, అతనిలాగే ఆయనలాగే మాట్లాడదామండి. ఆయన తప్పు చెప్తాడా, రైట్ చెప్తాడా? ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఆయన గారు సార్ ఇప్పుడు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా సార్? సో ఇదే మాట నేను మా అంకుల్స్ ఉన్నారు కదా, ఏకే అంకుల్, జేకే అంకుల్, టిఎస్కే అంకుల్, వీళ్ళని అడిగితే చర్చ్ అనేది ఒక ప్లేస్ కాదు, ప్లేస్ కి సంబంధం ఉండదు అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. అంటే దానికి పవిత్రత, పరిశుద్ధత అనేది ఏం లేదా? అంతే, ప్లేస్ కి సంబంధం లేదంటారు వాళ్ళు. మీరు అది చూపిస్తే మళ్ళీ చూపిస్తే కమ్యూనిటీ పోస్టులు పెట్టేస్తారు. ఏంటో మా అంకుల్స్ ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కాదు. పెట్టేస్తానైతే. అవగాహన లేని అల్లరి ముఖ, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, మతం అంటే ఏంటో తెలియదు, రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారో తెలియదు, పెద్దలు జ్ఞానం బోధించట్లేదో తెలియదు. తర్వాత ఇది జరుగుతూనే ఉంది. కేవలం అక్కడనే కాదు, ఈ సందర్భంలో ఇది ఇంకా ఎక్కువైంది. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రామ మందిర నిర్మాణం చేసింది భక్తి కొరక, రాజకీయం కొరక? రామ మందిర నిర్మాణం అవగాహన లేని అల్లరి ముఖ, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు. ఆపండి సార్. అవగాహన లేని అల్లరి ముఖ, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, ఏదో చేస్తున్నారు వాళ్ళు, అంతేనా? ఒకసారి నా స్క్రీన్ తీసుకోండి సార్. ఒకసారి ఇప్పుడు నా స్క్రీన్ చూపించండి, ఫుల్ స్క్రీన్ లో పెట్టండి. కనిపిస్తుందా అండి? ఏం కనబడుతుంది సార్ అక్కడ? ఒకసారి చెప్పండి పొద్దు గారు. ఇదేదో జెరికో పట్టణం చోట తిరుగుతూ ఏదో ఊదుతుంటారు కదా, బూరాలు ఊదుతారు చుట్టూ, ఏదో అలాగే అనిపిస్తుంది నాకు ఇమేజ్.
వినాశనానికి ముందండి. అదేనండి, ఉమ్. ఓ వినాశనానికి ముందు. ఇదేనండి ఇంకా గట్టిగా ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇదనమాట. ఇంకా ఆ నగరం గోడలు కూలిపోతాయి. అక్కడ ఒక వేశ్యను పట్టుకుని ఆమె ద్వారా రహస్యాలు తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఒక్కదాన్ని కాపాడి మిగతా మొత్తం ఆ దేశంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న మొత్తం అందరినీ అల్లరి మూక, జ్ఞానం లేని మూక, ఇంకేం మూక అన్నారండి ఈయన గారు? పెద్దలు ఏమీ చెప్పక. ఉమ్. పృథ్వీ గారు, మీకు ఒక ప్రశ్న. అడగండి అయ్యా. వీళ్ళ మానాన్న వీళ్ళు బతుకుతుంటే ఒక ఊళ్ళో ఓ పెద్ద ఆయన వచ్చి వీళ్ళని రెచ్చగొడతాడు కదా, మీకు ఓ ఊరు ఇస్తాను, మీ తాత ముత్తాలతో నేను ప్రామిస్ చేశాను, మీరు పదండి అక్కడికి అంటాడు, అవునా? అవునండి. ఉమ్. అని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఊరు ఇస్తాను వాడు తీసుకెళ్ళడం కూడా సుఖసుఖాలుగా తీసుకెళ్ళలేదండి, అది వేరే విషయం. చాలా మందిని వేసాడు వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఆ ఊరు ఇస్తానని చెప్పినైనా ఆ ఊరు ఖాళీ ప్రదేశమా, లేకపోతే ఆల్రెడీ అక్కడ పిల్ల పాపలతో వాళ్ళు బతుకుతున్నారు అక్కడ ఎవరన్నా? బ్రహ్మాండంగా ఉన్నారండి. వాళ్ళకేమి వచ్చినోడే దిక్కు లేకుండా అడుక్కున్నాడు. అయితే అటు ఇటు చెల్లెలు అడుక్కోలా, భార్య మీన్ చెల్లెలు ఎవరో ఒకరిని బ్రోకరేజం చేశారండి. అడుక్కోలా. లక్షల్లో ఉన్న ఒక మందని తీసుకొచ్చి, అంటే ఈ పుస్తకం ప్రకారం ఆ థీమ్ చెప్తున్నా, వాళ్ళ మానాలు బతుకుతున్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారో తిప్పలు పడుతున్నారో ఏదో పడుతున్నారు. వాళ్ళ తాత ముత్తాతలకు ఏదో ప్రామిస్ చేశాడంట పెద్ద మనిషి. ఏమని? నీ మనవలకి ముని మనవలకి నేను బ్రహ్మాండమైన ఊరిస్తానని చెప్పి. ఊరు అంటే ప్లేస్, రాజ్యం, స్థలం, ఈ దేశం. ఆ ఇచ్చినోడు ఏం చేయాలి? ఆ మాట ఇచ్చినాడు ఆ ప్లేస్ లోకి ఎవరిని అడుగు పెట్టకుండా చూసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకళ్ళకి మాట ఇచ్చాను ఇది ఇస్తానని చెప్పి, దీన్ని చక్కగా జాగ్రత్తగా ఉంచి ఆ తర్వాత ఎన్ని తరాల తర్వాత వాళ్ళకి ఇస్తాను అని చెప్పి అనుకోవాలి. సర్వశక్తిమంతుడు కదా. అలా లేదు. అక్కడ జనాభా పెరిగారు 100 సంవత్సరాలు. నా పుస్తకం ప్రకారం 100 సంవత్సరాలు అనుకుందాం, 400 సంవత్సరాలు అనుకుందాం. కొన్ని తరాలు, కనీసం 10 తరాలు అయి ఉంటాయి ఈజీగా. 6-7 తరాలు అయి ఉంటాయి ఈజీగా. ఆ 6-7 తరాల్లో ఆ దేశం అభివృద్ధి చెందింది, అక్కడ జనాభా పెరిగింది, వాళ్ళు రాజ్యాలు ఏర్పరచుకున్నారు, పంటలే పండించుకుంటున్నారు, వాళ్ళ తిప్పలాడు పడుతున్నారు. ఇదిగో ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మీ తాతకు నేను మాట ఇచ్చాను, మీరు పదంటారా, ఇప్పుడు జనాభా పెరిగారు కదా అని చెప్పి వీళ్ళని మిస్లీడ్ చేసిన పెద్ద మనిషి పేరేంటి సార్? ఆయన ఉన్నవాడు. ఉన్నవాడు కాదండి, ఉన్మాది. ఉన్నవాడు కాదు, ఉన్మాది. మీరు చెప్పారు కదా రాజ్యాలు కాదు, కానీ సింపుల్ గా నాకు అర్థమయ్యే భాషలో చెప్పారంటే, కిరణ్ గారు కష్టపడి కొన్ని రాత్రి పగలు కష్టపడి, కిరణ్ గారు కాదు, లేదా మా పాస్టర్ కూడా ఉన్నాడు. ఈ పాస్టర్ పేరేంటి మర్చిపోయాను. ఆయన పేరే కూడా కిరణే, దురదృష్టవశాత్తు. కిరణ్ ఓకే, అయితే ఆ కిరణ్ వేసుకుందాం. ఆ కిరణ్ అనే పాస్టర్ కష్టపడి జనాల దగ్గర అంతా కూడా దోచుకుని 10% అని కమిషన్ దొబ్బి కోట్ల రూపాయలు సంపాదించినప్పుడు నాకు యెహోవా ప్రత్యక్షమై, అదిగో వాడి సంపద అంతా కూడా నీకు అప్పగించబోతున్నాను, కత్తి తీసుకో అక్కడికి వెళ్ళు అని నాకు చెప్పాడు అనుకోండి, నన్ను సపోర్ట్ చేస్తాడు వాడు? చేస్తాడండి. అందరికి ఒకటే ప్రభు కదా, తప్పనిసరిగా చేస్తాడు ఇతను. ఇప్పుడు మీ వీడియో పెడుతున్నాను సార్, ఒక 5 సెకండ్లు వెనక్కి పెట్టి మళ్ళీ మంచి మంచి కబుర్లు చెప్పాడు కదండి, ఒకసారి ఇప్పుడు చూపిద్దాం ఏమన్నా అసలు ఆ క్యారెక్టర్ మ్యాచ్ అవుదా. ఓకే, అది ఒక నిమిషం ఇది పెట్టేస్తా. ఏది సిస్టమ్ ఉంది. రైట్, పెట్టండి సార్, ప్లే చేయండి సార్. అంటే ఇది పెట్టినా వద్దండి, ఇది సరిపోతుందండి, ఇది సరిపోతుంది. ఓకే. అల్లరి ముఖ, జ్ఞానం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, అల్లరి ముఖ నాయకులు రెచ్చగొడుతున్నారు. అల్లరి ముఖ, జ్ఞానం అంటే తెలియదు, అలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఒక రాజ్యం మీదకి పంపించి అభం శుభం తెలియని పిల్లల్ని కూడా చంపించేసి రాజ్యాన్ని కబ్జా చేసుకున్నారు. ఒక పెద్ద మనిషి సలహాతో, పెద్ద మనిషి ఆశీర్వాదంతో. ఉన్నవాడా ఉన్మాదా? చెప్పండి కిరణ్ పాల్ గారు. ప్రేమతో అడుగుతున్నది, చాలా ప్రేమతో, శాంతంగా, సాత్వికంగా అడుగుతున్నాం. అన్ని లక్షల మందిని ఒక రాజ్యం మీదకి పంపించి వాళ్ళందరినీ చంపించిన వాడు ఉన్మాదా అండి, ఉన్నవాడా? కిరణ్ పాల్ గారు ప్లే చేసేయండి సార్. ఓకే. తెలియదు, పెద్దలు జ్ఞానం బోధించట్లేదో తెలియదు, తర్వాత ఇది జరుగుతూనే ఉంది. కేవలం అక్కడ ప్లే చేసేయండి. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రామ మందిర నిర్మాణం చేసింది భక్తి కొరక, రాజకీయం కొరక? రామ మందిర నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని ఆపండి సార్ ఒకసారి. రామ మందిర నిర్మాణం మా ఇష్టం, భక్తి కొరకు చేసుకుంటాం, దేని కొద్దానికి చేసుకుంటాం. మా దేవుడు మా రాముడు, నీకెందుకు? సారీ, మీకెందుకు సార్? ఒక చిన్న ప్రశ్న కిరణ్, ఇన్ని వేల చర్చలు కడుతున్నారుగా, భక్తి కోసమా సంపాదన కోసమా? ఇదిగోండి సార్, వైష్ణవ్ గారు బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఉన్మాదుడు అండి, ఉన్నవాడు అంటే కాదండి, ఉన్మాదం ఉన్నవాడు అంటండి. కిరణ్ గారు నాకు నచ్చలేదండి, నిజంగా నచ్చలే.
ఆఖరికి మీరు VKR కి రెస్పెక్ట్ ఇచ్చినా ఒప్పుకుంటా, లేదు సాంబశివుడికి రెస్పెక్ట్ ఇచ్చినా ఒప్పుకుంటా గానీ ఇలాంటి పనికి మళ్ళీ మీరు ఎలా అయ్యో పిలుస్తారు నాకు అయ్యో అర్థం కాదు. సార్, దానికి కారణం ఉంది సార్, దానికి కారణం ఉంది. భలేవాళ్లే. పెడతాను. ఎలక్షన్స్ కి వెళ్దామని చూస్తున్నారు ప్రభుత్వం, లేదా రామ మందిర నిర్మాణం భారతదేశంలోని హైందవ సహోదరులకి భక్తిని నేర్పించడానికి లేదా భక్తిని కలిగించడానికి చేస్తున్నారు. ఒకవేళ భక్తి కోసమే అయితే ఈ వివాదం ఎందుకు, భక్తి నేర్చుకోవడం కోసమే అయితే ఈ అజ్ఞానం ఎందుకు ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తాను, ఆపండి సార్, దేవుడు హైందవుడు కాదు, దేవుడు క్రైస్తవుడు. ఒకసారి సార్ ఒకసారి ఆపండి. భక్తి కోసం అయితే ఇది ఎందుకు అన్నారు కదా, ఇప్పుడు ఇది చేయమని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పిందండి, లేకపోతే మోదీ గవర్నమెంట్ చెప్పిందా? అక్కడ చర్చి మీదకి వెళ్ళి అక్కడ కట్టండి రా అని. అదైతే నాకు తెలియదు కిరణ్. పాల్గొనే ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అని మాత్రం కోట్ల మందిని మర్డర్ చేసిన క్యాండిడేట్ ఉన్నాడు. వీటిల్నే వెధవేషాలు అంటారు సార్. ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూపించా, ఇప్పుడు దానికి ఏం చెప్తాడు ఈయన సమాధానం? ఆ పుస్తకం నుంచి ఒక ఎగ్జాంపుల్ చూపించాం. కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ఈ మతం వాళ్ళే చంపారు. మరి యేసుగా అంటగడతాడండి అది? ఇద్దరు ఒకటైతే యేసు మీద వేయాల్సి వస్తుంది బాధ్యత. తర్వాత ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ మతంలోకి మారిన తర్వాత ఆ మతస్థులు ప్రపంచం మీద పట్టి దోచుకుని కొన్ని కోట్ల మందిని చంపారు. అప్పుడు ఏమంటాడు? అది మనుషులు చేసిన తప్పండి, దీంట్లో పెద్దలకి ఏమీ లేదు, వాళ్ళు స్వార్థంతో ఏదో చేశారు అంటాడు. ఇది మాత్రం తీసుకొచ్చి ఏం నేర్పిస్తున్నారంట? ఎవరు నేర్పిస్తున్నారు? వాళ్ళు ఏదో వాళ్ళకి ఆవేశం వచ్చింది, వాళ్ళు ఏదో చేసుకున్నారు. వాళ్ళు మొత్తం సమాజం మొత్తానికి అంటగడతాడా ఇది తీసుకొచ్చి? యాక్చువల్ గా కాన్స్టాంటైన్ అనే రాజు చేసిన యుద్ధాలన్నీ కూడా యేసు పేరు మీద చేశాడు కిరణ్. లక్షల మందిని చంపింది కూడా యేసు పేరునే. అంతే సార్. ఇప్పుడు ఆ పోపిచ్చిన పేపర్ పట్టుకునే కదా వీళ్ళు వచ్చారు, ప్రపంచ దేశాల మీద పడి దోచుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏంది కిరణ్ పాల్, మరి నువ్వు హిస్టరీ తెలియదు, ఏం తెలియకుండా ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వగలేదు సార్, అందుకోసం ఇప్పుడు దాకా ఆగాను కావాలని. ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వగలేదు సార్, కానీ చేద్దాం. ఇంకా అమృత్ గారు మీరు రెడీ? నాకు చాలా చెప్పారు. తిడదాం అనుకుంటాను కానీ అబ్బాయి కాదు కాదు, మీరు ఇప్పుడు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. మీరు మీకు నచ్చిన మాటలు వస్తాయి. ఇప్పుడు కొంచెం ఒక 5 సెకండ్లు వెనక్కి పెట్టండి సార్ మీరు. చాలండి చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు హైందవుడు కాదు, దేవుడు క్రైస్తవుడు కాదు, దేవుడు ముస్లిం కాదు. దేవుడు ట్యాగ్ లైన్ ఇచ్చి కొన్ని సంప్రదాయాలను ఆచారాలు పెట్టి దేవుడు హైందవుడు కాదంట, దేవుడు క్రైస్తవుడు కాదంట, దేవుడు ముస్లిం కాదంట, మరి మత మారడం ఎందుకు? వేసేసి సాంప్రదాయాలు పెట్టేస్తున్నారు. మరి మత మారడం ఎందుకు క్రైస్తవుల్లో? అమృత్ గారు చెప్పండి సార్, దేవుడు ఎవరు సార్ ఇంతకీ? దేవుడు హైందవుడు కాదు, దేవుడు క్రైస్తవుడు కాదు, దేవుడు ముస్లిం కాదు, అసలు దేవుడు యెహోవా కాదు, దేవుడేమో పరిశుద్ధాత్మ కాదు. అసలు మిగతా చెప్పాలి మళ్ళీ చెప్తే ఏడుస్తారు కానీ మిగతా విషయాలు నాకు అక్కర్లేదు. అసలు దేవుడు ఎవడు యేసే కాదు. ఫస్ట్ థింగ్ అసలు దేవుడే కాదు. బుద్ధి లేకుండా మతాలు మార్చుకుంటూ దేవుడు అంటే ముస్లిం కాదంట. కాదండి, దేవుడు హైందవుడు కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రైస్తవుడు కాదు, మాకు తెలీదా? ఇప్పుడు అక్కడ జెండా కట్టిన వాళ్ళకి తెలీదా? నాకు మాత్రం ఒకటి తెలుసు, దేవుడైతే యెహోవా కాదు, దేవుడైతే పరిశుద్ధాత్మ కాదు, దేవుడైతే యేసు అసలు కానే కాదు. ఇంతవరకు తెలుసు. వెళ్ళి దోచుకోమన్నాడు, వెళ్ళి చంపమన్నాడు, దేవుడే కాదండి. అంటే చంపడం ఇన్ ద సెన్స్ దోచుకుని అపంశోపం తేలిన చిన్నపిల్లల్ని కూడా ఓళ్ల మీద పడి పెళ్లి కాని వాళ్ళని తెచ్చుకుని పెళ్లి వాళ్ళని చంపేమన్నాడు దేవుడే కాదు అసలు. మీతో తిరిగిస్తానని చెప్పినవాడు ఎవడో మరి. పిల్లల్ని నేలకేసి పుట్టేవాడు ధన్యుడా? ఆ ముక్క చెప్పినవాడు దేవుడా? అన్ని దేవతల విగ్రహాలని పడగొట్టాలా? ఏం చెప్తున్నావు కిరణ్ పాలు? మీరు వేరు, నేను వేరు, మేమందరం వేరు అన్నట్టుగా మాట్లాడుకుని మనకు తెలియకుండా అనేక గోడలు అడ్డు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. దేవుడికి ఏ మతం లేదు, దేవుడికి ఎలాంటి తారతమ్య భేదం లేదు. బైబిల్లో అన్యులు ఎవరు చెప్పండి నాకు. అన్యులు అంటే ఎవరు సార్? యెహోవాని నమ్మని వాళ్ళు అన్యులు కదా, యూదులు కాని వాళ్ళు అన్యులు. మరి బహుశా ఈ కిరణ్ పాల్ అనేట ఆయన యెహోవాకి చెప్పాలి ఈ లెక్చర్ అంతా కూడా. యెహోవాకి తెలియదు ఇది పాపం, నీకు తెలుసు, నువ్వు పోయి ఆయనకి చెప్పాలి ఇప్పుడు. ప్లస్ ఇంకోటి, హిందువులు ముస్లింలని గోడ కడుతున్నారు. అరే నువ్వు అలాంటప్పుడు బయటికి వచ్చి వీడియోలు చేయకూడదు. నువ్వు ఏం చెప్పాలి అంటే, హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఒకటే, ఎవ్వరు మతం మారద్దు, ఎవ్వరు ఉన్న చోట అక్కడే ఉండండి అని చెప్పాలి. నువ్వు గోడలు కట్టేది నువ్వు. ప్లస్ నీ చర్చిలో కృష్ణుడిని, ఇప్పుడు రాముని పెట్టుకో, ఒక విగ్రహం తెచ్చేస్తాను నేను. రాముడి విగ్రహం ఒకటి నేను డొనేట్ చేస్తాను ఈ చర్చికి. యేసుని తీసే అందరూ ఒకటే అంటున్నావు కదా, యేసుని తీసి రాముడిని పెట్టు, అయిపోతుంది. యేసు కూడా తీయకలేదు, ఉంచుకోమనండి, ఇది కూడా పెట్టుకోమనండి. పక్కన పెట్టుకో అంటే నాకు కొంచెం రిజర్వేషన్స్ ఉన్నాయి కిరణ్, అందుకే తీసేయమంటున్నా. ఎందుకంటే సరిపోదు కదా, అందుకు. సరే, మంచి మాటలు, చాలా మంచి మాటలు చెప్తున్నావు.
ఒకే ఉంది. దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, మతానికో దేవుడు లేడు. అలా ఉంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా అదే. చెప్పేది. నేను ఇజ్రాయేలీల దేవుడు నేను చెప్పుకుని 100 సార్లు 1000 సార్లు మొత్తుకున్నాడు చూసారా, వాడు దేవుడే కాదురా బాబు. ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి, చరాచర సృష్టిలో ప్రతి కణానికి ప్రభువుని అని చెప్పుకున్నవాడే దేవుడు అవుతాడు, పరమాత్మ అవుతాడు. ఏమిటో ఓ పక్కనేమో ఇక్కడ కబుర్లు చెప్తా ఉంటావు, మరో పక్కనేమో ఆ పుస్తకంలో ఉన్నాడు నిజం అంటావు. ఏమిటో క్లారిటీ లేని బతుకులు. ఓకే. సూర్యుడు మతానికి చెందుడు సపరేట్ గా ఉండేవాళ్ళు. అలా కాకుండా అందరూ ఒకే భూమి మీద ఉన్నాం, అందరికీ ఒకటే దేవుడు. చరిత్ర కనుమరుగైపోతూ ఉంటుండగా చరిత్ర పుటంలో దాగిన సంగతులను గుర్తించలేక కళ ముందు కనబడుతున్న ఒకవైపే నిజం అనుకుని భ్రమపడుతున్న మానవ జాతి మనది. అన్నింటిని ఒక చోట పోగేసి ఏది సత్యమో తెలుసుకుందాం రండి అంటే పెద్దరికానికి జ్ఞానం కలగలేదు, ఎందుకు అర్థం కావట్లేదు. ఇది మాత్రమే కాదు, ఇతర మతాల వాళ్ళని రెచ్చగొట్టడం, సరిగ్గా మసీదుల దగ్గరకు వచ్చేసరికి వారిని రెచ్చగొట్టి గొడవపడడం, దాన్ని అప్పడానికి పోలీసు యంత్రాంగం అంతా ప్రయాసపడడం, ఆ గొడవలో కొందరు చనిపోవడం, మతం మార్పిడి జరుగుతున్న క్రైస్తవులను హింసించడం, ఇబ్బంది పెట్టడం. అయ్యో, ఇప్పుడే చెప్పి అందరూ ఒకటే అన్నారు, మళ్ళీ మతం మార్పిడి ఎందుకు? మళ్ళీ మతం మారడం ఎందుకు? అందరూ ఒకటే అయినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఈ మనిషి. నా స్క్రీన్ చూపించండి సార్ ఒకసారి. అంతా ఒకటే అన్నప్పుడు ఇక మతం మారడం ఎందుకు? ఓకే. ఏమన్నాడు సార్? అందరూ ఒకటే, అంతా ఒకటే అన్నాడు కదా. చదువుతాను. ఎక్కడ చదవండి సార్. 14. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తావు? ఆగండి అక్కడ. అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఇప్పుడు అవిశ్వాసం అంటే దేని మీద అవిశ్వాసం? ఈ పుస్తకంలో చెప్పిన వాడి మీద అవిశ్వాసం, అంతేనా? అంతేగా. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటే ఇప్పుడు వీడు చెప్పిన దాని ప్రకారం అంతా ఒకటే అంటాడు కదా, అందరూ ఒకటి గురించే చెప్పారంటారు కదా. ఆ ఒకటి వీడిని గ్యారంటీ లేదు, వీడు అనుకుంటున్నాడు ఒకటని దీని గురించి అని. ఇప్పుడు ఇతను నమ్మిన దాన్ని మనం నమ్మకపోతే మనతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎంత అజ్ఞానం. ఇప్పుడు యేసుకు తిడుతున్నాడు సార్ ఇతను, పరిశుద్ధాత్మని తిడుతున్నాడు. నాకు అర్థమైంది, అందుకే నా పెట్టాను టైటిల్. యెహోవాని పరిశుద్ధాత్మని పిచ్చి తిట్లు తిడుతున్నాడు ఇతను. అసలు మీకు ఎవరు మీ పేరెంట్స్ చెప్పలేదా సరిగ్గా? ఏం బోధించలేదా మీకు? అజ్ఞానంగా, అవివేకంగా, అక్రమంగా అల్లరి ముఖం తయారు చేస్తారా అని ఈ పుస్తకం రాసిన వాళ్ళని తిడుతున్నాడు ఇతను. నాకు అర్థమైంది అది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతి అంటే ఏంటి? ఈ పుస్తకంలో ఏదైతే చెప్పారో దాన్ని నమ్మటం. నమ్మలేదనుకోండి, వాడు మంచివాడైనా సరే వాడు దుర్నీతిపరుడే ఈ పుస్తకం ప్రకారం. దాన్ని తను ఖండిస్తున్నాడు, ఒప్పుకోట్ల, తప్పు అని చెప్పి. కిరణ్ పాల్ గారు ఈ బైబిల్ రచయితలను తిడుతున్నారు, అజ్ఞానులరా మీరు, ఇట్లా రాశారేంట్రా పుస్తకం అని. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగంటే ఏంటి? ఈ పుస్తకంలో ఉంది వెలుగు, ఈ పుస్తకం బయట ఉన్నదంతా చీకటి అని వాడు అనుకుంటున్నాడు. ఈ పుస్తకం రాసినాడు అనుకున్నాడు, దాన్ని కిరణ్ పాల్ తిడుతున్నాడండి. ఎందుకంటే కిరణ్ పాల్ గారి ప్రకారం అంతా సమానమేగా. అన్ని మత గ్రంథాలు ఒకదాని గురించి చెప్పినాయి. ఏంటి ఒకటి? అందరూ సమానం అని ఎక్కడుంది? మన దాంట్లో ఉంది. కాబట్టి మనదే నిజం, ఈ పుస్తకం తప్పని చెప్పి కిరణ్ పాల్ గారు తిడుతున్నారు. నెక్స్ట్ 15 చదవండి సార్. ఇప్పుడు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలు పెరుగు ఎక్కడవి? బెలియాలంటే దెయ్యం అండి. సో వీళ్ళేమో క్రీస్తుని పూజిస్తున్నారు, మనమేమో దెయ్యాలను పూజిస్తున్నాం. ఏం కిరణ్ పాల్ గారు, మిమ్మల్ని గారు అనాలా ఇంకేమన్నా అనాలా? తెచ్చవాగుడు వాగుతూ, ఇది సాఫ్ట్ గా మాట్లాడుతూ, మేము శాంతిమూర్తులం, మేము సహనశీలం. నువ్వు పూజించే దేవుడికి లేదా సహనం, పరమత సహనం అనేది అసలు ఏ కోశాన లేదు ఈ పుస్తకం రాసినోడికి. ఉంటే కనుక నిరూపించండి. వేదాల్లో కూడా దీని గురించి చెప్పుందన్నారు కదా, నిరూపించండి. ఇప్పుడు ఇంకా సొల్లు కబులు చాలా చెప్తాడండి. వచ్చి కూర్చుని మాట్లాడాలి కదా అంటాడు. ఈయన పిలవండి సార్, సార్ ఎప్పుడైనా ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు క్యాండిడేట్. అయ్యో, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఏదో వేదాలలో వేసి ఉంటున్నావు కదా మాట్లాడదామంటే అసలు మనిషి రాలేదు, అసిస్టెంట్ ఎవడో వచ్చాడు. సరే మీ బాధను పిలుస్తావా బాబు అంటే నా రాడు, మీరేమన్నా ఉంటే వీడియో చేసుకోండి అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 45 minutes మాట్లాడాము. మాట్లాడి నువ్వు రాకపోతే కుదరదురా అంటే అదిగోండి అందుకే మేము రాము అంటే మేము గట్టిగా మాట్లాడాము. హాఫ్ అన్ అవర్ ఓపికతో మాట్లాడి తర్వాత గట్టిగా మాట్లాడితే అప్పుడు ఇక చూడండి మీరు ఇట్లా అంటారు కాబట్టి మేము డిబేట్ కి రాము అంటాడు. అదనమాట. ప్లే చేయండి సార్, ఇప్పుడు చెప్తాడు, నా మాట చెప్తాడు ఇతను. ఓకే. తూలని అడగడం, ఇది భక్తి కాదు, జ్ఞానం కాదు, దీని పేరు మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. మరి ఎందరో మహానుభావులు, నాయకులు, రాజకీయ ఆపండి సార్, అదే సార్, అది మూర్ఖత్వం. వాడి పని వాడు చేసుకుంటూ, వాడి పిల్లల్ని పోషించుకుంటూ వాడు బతుకుతుంటే, ఈ ప్లేస్ నేను ఎవరికో ఇచ్చేసానని చెప్పి వాళ్ళ ముని మనవాళ్ళని పంపించి వాళ్ళ మీద దాడి చేయించి వాళ్ళని చంపించి ఆ
ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకోమని చెప్పాడు చూడు ఒకడు, అది మూర్ఖత్వం కాదు, ఇంకా చెప్పాలంటే దారుణం, అది ఉన్మాదం. దోపిడీలు ఉండేవి, దోపిడీలు అవి, దోపిడీ నాయకుడు చెప్తాడు అలాగా. అమృతసిద్ధి గారు చెప్పినట్టు దోపిడీ అది. వాడు ఎవడో పూజించుకుంటాడు, అది తట్టుకోలేడు క్యాండిడేట్ ఏసై గాడిని. ఈ పుస్తకాన్ని పట్టుకొచ్చి మాకు మా పరమాత్మ సహనం గురించి నువ్వు చెప్తున్నావు కబుర్లు. సిగ్గుండాలి జన్మెత్తాక. ప్లే చేయండి సార్. ఓకే కిరణ్. స్వామీజీలు పెద్దలు ఉన్నారు కదా, భక్తిని నేర్పించచ్చు కదా. అన్ని మతాల పెద్దలు వారి యవనస్తులకు ఆవేశాలు నేర్పించడం కంటే ఆలోచన నేర్పించచ్చు కదా. ఈ అజ్ఞానం నుంచి ముందు బయటికి తీసుకురావచ్చు కదా. వారు తాగుడు మరి మనీ ఈ ఆలోచన యెహోవాకి ఎందుకు నేర్పించలా నువ్వు? ఈ మంచి ఆలోచన మాట యెహోవాకి చెప్పాడు ఎందుకు కిరణ్. నేర్పించలేదు? ఏంటి సార్? తాగుడు మానిపించడం, జూదం మానిపించడం. అరే తాగుడు చేసిందే నీ ఇద్దరా ఆద్యులు వాళ్ళే. అదే వాళ్ళకి ఎందుకు యెహోవా చేస్తే నేర్పించలేదు? తాగుబోతులు వాళ్ళకి ముందు నేర్పించు నువ్వు. అప్పట్లో చీటి పెళ్లి చేసింది వేసాయి కదండి. ఆ, కాదండి, నీళ్లు సప్లై చేయొచ్చుగా, ఏ సారానే సప్లై చేయాలా? అదే కదా, మరీ దూరం అసలు వీవాడే కదా ఆద్యుడు. తాగడానికి, తినడానికి, అన్నిటికీ ప్రపంచంలో ఉన్న అన్ని దరిద్రాలకి మేవడే కదా మూలం. నువ్వు వాడి గురించి మాట్లాడకుండా ఏందయ్యా కిరణ్ పాలు? సరే ఏం మాట్లాడవు, ఏందో బాగా చెప్తున్నావు. ఈ గొడవలు మాని అనవసరమైన ద్వేషాలకు కోపాలకు వెళ్ళి తమ జీవితాలను పాడు చేసుకోకుండా చేయొచ్చు కదా. ముందు సంస్కారం నేర్పించచ్చు కదా. అబ్బా అబ్బబ్బబ్బబ్బ. సంస్కారం అంటున్నాడు కిరణ్. సంస్కారం అంటున్నాడు కిరణ్. నాకు ఎక్కడో తల తిరుగుతుంది. సంస్కారం అంటే ఏదో అంటున్నాడు. సంస్కారవంతమైన సోపా ఇది. ఏమో భయ్, ఎట్లా మాట్లాడతావు భయ్? నోట్తోటే మాట్లాడుతున్నావు భయ్, ఇంకా దీంతో మాట్లాడుతున్నావు భయ్. ఏంది భయ్ నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా భయ్? నువ్వు నోటితో మాట్లాడు భయ్, నువ్వు ఏదేదో దీంతో మాట్లాడుతున్నావు భయ్. ఓకే ఓకే, సంప్రదాయం, మన దేశ సంప్రదాయం గొప్పది అని చెప్పుకోవడమే కాకుండా ఆ సంప్రదాయం ఏదో చక్కగా నేర్పించచ్చు కదా. మేమదే అడుగుతున్నాం కదా భయ్. క్రైస్తవ ఏంది, సువార్త ఏందో ఎవరు కాదండి, ఈ మనిషి ఈ దేశం వాడు కాదా? నేను తెలుసుకుంటాం. ఇక్కడ కాదు కదా, ఈ మనిషి ఈ దేశం వాడు కాదండి. ఈయన. కాదు కదా కిరణ్, ఎట్లా అవుతాడు? ఉమ్. కాదు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఓకే, అందరము గ్రంథాలలో ఉన్న భక్తిని చేస్తూ పోతుంటే వివాదాలు ఉండవు కదా. అప్పుడు ఏది జ్ఞానం ఏది సత్యం అందరూ కలిసి కూర్చొని పరిశీలిస్తే తెలిపోతుంది కదా. అరే మరి వస్తావా? వచ్చేయ్ కూర్చుందాం. మళ్ళీ చెప్తున్నాను, వస్తావా? కూర్చుందాం, వచ్చేయ్. కలిసి కూర్చుందాం. ఐ థింక్ గోపి దగ్గర నాకు తెలిసింది నేను చెప్తా, మీకు తెలిసింది మీరు చెప్పండి, కలిసి కూర్చుందాం. అసలు సూపర్ ఉంటది కదా కలిసి కూర్చొని చర్చ చేస్తే. బైబిల్ నిజమా, సనాతన గ్రంథాలు నిజమా తెలుసుకోవచ్చు. కానీ రాడు అసలు. ఓకే, దేశానికి దేవుడు మతానికి దేవుడు లేడు, మనందరికీ ఒక్కడే దేవుడు. అది అదే కృష్ణుడు కదా. అందుకే అదేగా మేము చెప్పేది. మేము కూడా అదే చెప్తున్నాం, ఒక్కడే దేవుడు. నేను యాకోబు దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నేను అబ్రహాం దేవుడిని అన్నాడు దేవుడు కాడు. అందరికీ దేవుడు అన్నవాడే దేవుడు. మోషే కూడా దేవుడే కదండి, అది కూడా యెహోవా చెప్పాడు మోషే దేవుడు అని చెప్పి. అదే ఈ పుస్తకం ప్రకారం. అందుకంటే ఒకటి ఏది అంటే మోషేనేమో ఇతనికి దేవుడు, ఎవరికి? ఫరోకి. ఓకే, అహరోన్కి చెప్తారు కదా, నేను వాడిని దేవుడిగా నియమించాను మోషేనని. అవునండి, అదే ఫరో మీద నియమించానంటాడు. మరి దేవుడు అనే మాట వాడికి కూడా వాడాడు మోషేకి. ఒక్కడే దేవుడు అన్నప్పుడు మరి వీళ్ళందరూ ఎవరు? బైబిలే చెప్పింది కదండి, రకరకాల దేవీ దేవతలు ఉన్నారు, ప్రభువులు కూడా ఉన్నారని చెప్పింది కదా. వీడు బైబిల్ చదవలేదండి సరిగా, దరిద్రుడు వీడు. బైబిల్ చదవలే, వేదం చదివాడండి. వేదం ఉపనిషత్తు అసలు అవపోసన పట్టేశాడు, ఘనాపాఠి. అయ్యో బాబోయ్. మరి డిబేట్కి వస్తాడే కనుకో, మనం డైరెక్ట్ లింక్ ఇచ్చి రమ్మంటే సరిపోద్దేమోనండి, వస్తాడేమన్నా మరి. అబ్బే, కలిసి కూర్చొని మాట్లాడాలంటారు కానీ ఆ టీంలో ఈయన కూర్చోడు అనమాట, పక్కన జరుగుతాడు. చెప్పడానికి సొద్దుపూస కబుర్లని చెప్పడానికే కదండి. ఇందాక ఒక పాట మన ఎవరు ఈయన పంపించారు, ఎవరు? సహనావతి గారు. సాంప్రదాయని సొద్దపూసన అనేది ఒక పాట ఏదో ఉంది, చిన్న టైటిల్ సాంగ్ ఏదో. సొద్దపూస ఈ ఆ పాట నాకు ఇతనే గుర్తొచ్చాడు. తెలుసుకోవడానికి గ్రంథ పరిశీలన కావాలి. పెద్దలందరూ కలిసి కూర్చొని పరిశీలించి దేశ నాయకులకు బోధిస్తే దేశ నాయకులు తమ కార్యవర్గానికి బోధిస్తారు. అప్పుడు ఎలాంటి రెచ్చగొట్టడాలు, గొడవలు వల్ల ఉండవు కదా. ఇప్పుడు ఇంకా చాలా తొందరలో రిపబ్లిక్ డేని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన దేశంలో ఒక మతం ద్వారానే, ఒక కులం ద్వారానే, ఒక తెగ ద్వారానే దేశానికి స్వతంత్రం రాలేదు కదా. అందరూ కలిసి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఇదేదో జోక్ ఉంది కిరణ్, ఇదైతే గ్రేటెస్ట్ జోక్ కదా. అదే నిజమైతే ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి? మీరు అందరూ సంతోషపడుతుండడం చూసి మీ సంతోషానికి మేము శుభాకాంక్షలు చెప్పగలం. కానీ ఒకటి మాత్రం నిజం, ఏది సత్యమో, ఎవరు ఒక్కడే ఉన్నాడో ఆయన గురించి అందరం తెలుసుకోవాలని వేదాల్లో ఉంది. ప్రామాణిక ఆపండి సార్ ఒకసారి. ఈయనకి సంతోషం లేదా? కాదు, ఈయనకి సంతోషం లేదా? ఈయనకి లేదు. అయోధ్యలో రామ మందిరం వస్తే
ఎట్లుంటది కిరణ్, ఆడొక చర్చ కడితే సంతోషపడతాడు ఈయన. అదేంటి సార్, ఇప్పుడు అందరి సంతోషం మా సంతోషం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అందరికీ ఒకటే ప్రభు ఒకటే దేవుడు అంటాడు కదా, మరి ఆ ఒక్క దేవుడు రాముడు ఎందుకు కాకూడదు? అవును. ఇప్పుడు అందరికీ ఒకటే దేవుడు అంటున్నాడు, జ్ఞానం తెచ్చుకోవాలి అంటున్నాడు. ఆ ఒక్క దేవుడు రావడం అని చెప్పి సంతోషపడచ్చు ఇతను. అబ్బే అలా కుదరదు, రాముడు మన వ్యాపారం దెబ్బతింటదిగా. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్లే చేద్దాం. గ్రంథాలన్నిటిలో కూడా ఆ ఒక్కని గురించి రాయబడింది. ఎక్కడ రాయబడింది? అది చూడు, ఎయిర్పోర్ట్ ఉంది, ఏ ప్లేన్ లో ఎక్కినా మీదికి పోతుంటే కింద ఆవు కనిపించింది. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తుంది, ఆవు 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు గడ్డి తింటది. మళ్ళీ వేదాలకు వచ్చేసాడు. మన అభి ఫ్రెండ్ కూడా ఇట్లనే చేస్తాడు కదా, ఎక్కడెక్కడో తిరిగి ఆవు తెల్లగా ఉన్నది, గడ్డి తింటది, పాలిస్తుంది, ఆర్యులు ద్రవిడులు కత్తులు తీసుకొచ్చారు, సంస్కృతానికి లిపి లేదు. అది వీడంతా అయిపోయిన తర్వాత వీడు మొత్తం కూర్చుని డిబేట్కి వచ్చిన తర్వాత నాకు అలా అనిపించింది. నేను అందులో ఇదే బ్యాచ్ వాడు ముందు రంజిత్ ఉన్నాడు కదా, సేమ్ బ్యాచ్ వీడిది కూడా. బైబిల్ కూడా చెప్తుంది. ప్లే చేస్తున్నా నో ప్రాబ్లం. ఓకే ఓకే. బైబిల్ ఏం చెప్తుంది సార్? బైబిల్ మంచి మాటలు ఏదో చెప్పినట్టు నేను ఎప్పుడు చదువుకోలేదు. కాదు, అన్ని గ్రంథాల్లో ఉంది అనేది చెప్పి మళ్ళీ బైబిల్ కూడా చెప్తుందంటారండి. ఏం చెప్పిందండి బైబిల్ కూడా? బైబిల్ నన్ను నమ్మకుంటే నిన్ను నరకంలో వేస్తా. వేదంలో లేదు కదండి అది. అది వేదంలో లేదు, ఉపనిషత్తుల్లో లేదు, లేదు, భగవద్గీతలో లేదు, లేదు. మరి అన్నిట్లో ఒకటి ఉందంటాడేంటి? ఏదో ఈయనకి మరి, అంటే ఇది సేమ్ అదే బ్యాచ్ నేను చెప్తున్నా కదా. ఆవు ఆవు అంటే తిరిగి తిరిగి ఆడిగే రావాలి మనిషి, ఎక్కడ తిరిగినా ఈ షుడ్ కమ్ బ్యాక్ టు సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా సరే ప్లేజెస్ ఏం చెప్తున్నా ఇందా. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు పుట్టించి వారు అందరూ తడువులాడి తెలుసుకోవడం నిమిత్తం పులిమేర నియమించాడు. ప్రతి ఒక్కరు సత్యం తెలిసిన అవకాశాలు ఆయన పెట్టాడు. ఏది సత్యం? అన్నిట్లో ఉంది ఇది. కాదు, ఒకటి నుంచి జాతుల వారు పుట్టి తడువులాడి తెలుసుకోవాలంట, దేవుడు తెలుసుకోవాలంటే. ఎందుకు తడువులాడి తెలుసుకోవాలి? మామూలుగా తెలియదా దేవుడు? ఎవరిని తడువులాడి? మహర్షులు ఉన్నారు, వేదాల ద్వారా తెలుసుకున్నారు ఆ పరమాత్మని. ఇంకొకలా తెలుసుకున్నారు. మరి ఇక్కడ మరి ఆ పేరు చెప్పలేదు, నా పేరు ఇదే అని చెప్పి. భలే మాట్లాడతాడ్రా బాబు, మాటల గారడి అంతా. ఓకే, ఏమో ఎవరి సత్యమో తెలుసుకోవడమే అది ముఖ్యం. అవును ఉంటారు, ప్రతి పొలంలో కలుపున్నట్టుగా ప్రతి మతంలో ప్రతి తెగలో కొందరు ఉంటారు మూర్ఖులు. ఈడు మూర్ఖుడా కిరణ్? కాదండి, ఈ పుస్తకం రాసినోడే మూర్ఖుడు అంట నేను. నా ప్రకారం కాదు, ఈయన ప్రకారం. ఎందుకంటే మరి అల్లరి ముఖం తయారు చేశాడు కదా. ఇప్పుడంటే ఇతను వచ్చి సొంత పుస్తకం కబుర్లు చెప్తున్నాడు కానీ ఈ పుస్తకం ప్రారంభం ఎలా జరిగింది? ఒక అల్లరి ముఖం తయారు చేసి కొన్ని దేశాల మీద పంపించి చంపించేసి దాచుకుని ఆక్యుపై చేసుకున్నారు. మరి అతనికి జ్ఞానం ఉన్నట్ట అది చెప్పినోడికి? బుక్ రాసినోడికి లేదు, అలాంటి దేవుడి గురించి చెప్పినోడికి లేదు. ఈయన అదే తిడుతున్నాడు, మనం తిట్టలేదు, ఈయన తిడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. యెహోవా మతోన్మాది అంటున్నారు. అప్ప నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు టైటిల్ పెట్టారు, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే రైట్. నోరు జారుతుంటారు, తొందరపడుతుంటారు, రెచ్చగొడుతుంటారు, ఆవేశపడుతుంటారు, తమకు తెలిసిన మిడి జ్ఞానంతో విడిచిపడుతూ ఉంటారు. వారి నోటి మాటలు అనేకులు రెచ్చగొడుతుంటాయి, సమస్యలకు కారణమవుతుంటాయి. సో అదేగా మేము చెప్పేది కూడా. నన్ను నమ్మకపోతే అంతేనండి, నన్ను నమ్మకపోతే అంటున్నాడండి. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఓకే రైట్. ద్వేషం కలిగించడం కాదు, ఆలోచన కలిగించడమే ముఖ్యమైన సంగతి మర్చిపోతూ ఉంటారు. దయచేసి పెద్దలందరూ ఆలోచించాలి. తప్పకుండా ఇలాంటి దురాచారాలు జరగకుండా, ఇలాంటి అజ్ఞానపు కార్యాలు జరగకుండా భారతదేశంలోని స్వామీజీలు, పెద్దలు, రాజకీయ నాయకులు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా మీ కార్యకర్తలకు ముందు జ్ఞానం నేర్పించండి. సో మంచి జ్ఞానం నేర్పించమంటున్నాడు, కరెక్టే. మత మార్పిడి జరగకుండా ఈ స్వామీజీలు వీళ్ళంతా కూడా హిందువులకి జ్ఞానం నేర్పిస్తే బాగుంటుంది. కరెక్ట్, అగ్రీ. మా వాడు ఒక్కడే దేవుడు, మూఢత్వంలోకి మిగతా అంతా సాతాను అని చెప్పి మరి ఎవరు చెప్తారు ఇప్పుడు? మరి వాళ్ళకి నువ్వు కూడా అందులో దూకేసేవాయే, నువ్వు చెప్తావు పోనీ వాళ్ళకి ఈ మాట అనకండ్రా అని? కొంచెం బరువు గట్టిగానే వేయాల్సింది. ఓకే వదిలేద్దాం. అబ్బే మార్కెట్ లో ఎప్పటి నుంచి ఉన్నాడండి? కాదండి, ఆట పిచ్చగాడే.
ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మపత్ని సమేతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు వెళ్ళారు. పోనీ ఇంత లక్షల ఖర్చు పెట్టి ఇంటి దగ్గర నమూనా చేసినప్పుడు అంత పూజ చేసిన తర్వాత ప్రసాదం పెడితే వారి యొక్క ధర్మపత్ని భారత రెడ్డి గారు ప్రసాదం పెడితే ఆ యొక్క సెక్యూరిటీ వచ్చి పేపర్ కూడా ఇస్తా పేపర్ పెట్టి పూజ చేస్తున్నాం. ఇదా హిందూ లేక అయ్యా మోడీ గారు మీరా వాళ్ళ భక్తులు. ఇప్పుడు నా సూటి ప్రశ్న ఏమిటంటే, మీరు పెట్టిన ప్రసాదాన్ని తినట్లేదు, అక్కడ పెట్టారు, ఇలాంటి వాటిగా మోడీ గారు మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కదా. అయ్యా పూజారి గారు, నా సూటి ప్రశ్న, ఇతర స్వామీజీలందరికీ కూడా నా సూటి ప్రశ్న, వారు ప్రజా పరిపాలన చేసి ప్రజలకు న్యాయం చేయడానికి అధికారంలో ఉండాలా, లేదా మనందరికీ నచ్చేటట్టు ఆయా మతాల్లో చేరి మనందరినీ సంతోష పెడుతూ ఉండాలా? ఇది పాయింట్. నా ప్రశ్న అసలు ఎవడు రమ్మన్నాడు? ఆ నటన ఎవడు చేయమన్నాడు? అది కాదు అసలు నీకు నచ్చనప్పుడు నువ్వు బలవంతంగా వెళ్ళాల్సిన కర్మ నీకేం పట్టింది? మతం కాదు, జనాల నుంచి ఓట్లు కావాలి కదా. అదే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలకు మతాన్ని వాడుకుంటున్న ఎవడు ఇప్పుడు? ఇతని ప్రకారం, నా ప్రకారం కాదండి. ఎవడు రమ్మన్నాడు? ఆ సెట్టింగ్ లో ఎవడేమన్నాడు? అతను నా మతం కాదు, సెట్టింగ్ లేసి పూజలు చేయించుకుని లేకపోతే మళ్ళీ ప్రసాదం ఏమంటే మొక్కమడం ఎందుకు? ఈ దరిద్రం ఎందుకు? ఈ సగం 50-50 బతుకులు ఎందుకంట? దగ్గర నేను క్రైస్తవుణ్ణి సార్. కిరణ్ గారు 1.5 crores ప్రజాధనాన్ని సెట్టింగ్ లేసి పిలిపించుకొని అక్కడ సెట్టింగ్ లేసాడు. వాడికి నమ్మకం లేనప్పుడు ఎందుకు బొంగుగాడు ఎవడు చేయమన్నాడు? ఈ సన్నాసి వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఈయన 50-50 బతుకులు ధైర్యంగా చెప్పుకో నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. మరి ఈ సొంత పుస్తక కబుర్లు వాళ్ళకి చెప్పాలి. చెప్పాలి పరికమాలను ముండగొడికి. ఏం పేరు సార్ ఇది పేరు? దురదృష్టవశాత్తు నా పేరే. పాల్ కిరణ్ పాల్ పేరు. కానీ ఇప్పుడు పాయింట్ నిజమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు, రాజ్యం చేయమని గెలిపించారు. రాజ్యం కరెక్ట్ అలా కాదు డాక్టర్ గారు, అలా కాదు డాక్టర్ గారు. ఒక పని చేద్దాం, ఇంకా లోతుగా వెళ్దాం. ఈ లోతంటే ఆలోతే గుర్తొస్తున్నాడు, దిక్కుమల్లు పేరు మాట్లాడాలన్నా గుర్తొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గెలిపించింది అతని యొక్క మతాన్ని చూసి గెలిపించారా, లేదు అంటే ఇంకోటి చూసి గెలిపించారా? మన వాళ్ళు ఓట్లు వేసిందంతా కూడా ఓన్లీ క్రైస్తవులు వేస్తే గెలిచాడా క్యాండిడేట్? అందరూ ఓటేస్తే గెలిచాడు సార్. ఇక ఇది దమ్ముంటే జగన్మోహన్ కాదు సార్. సిద్ధి గారు నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ కిరణ్ పాల్ అనేటువంటి వ్యక్తి, అరే బాబు జగన్మోహన్ రెడ్డి నేను క్రిస్టియన్ ని, ఇలాంటివన్నీ చేయటం నేను నమ్మే మతం ప్రకారం తప్పు, నేను గుడికి వెళ్ళను చెయ్యాలి చెప్పాలి. ఇప్పుడు నేను ఒక హిందువుని అనుకోండి, నేను దేవాలయానికి వెళ్తా, నమస్కారం చేసుకుంటా, ప్రసాదం తీసుకుంటా, నాకు నచ్చిన పద్ధతిలో నేను పాటించుకుంటా, స్వేచ్ఛ నాకుండి ఏడిసింది. నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యి ఉండి ఇలాగ లోపలికి వచ్చి ప్రసాదం తీసుకోను, దీనికి సెట్టింగ్ లేస్తా, ₹1 కోటి ఖర్చు పెడతా, ఎవరి డబ్బులు ఇవన్నీ? ఈ కాదు అసలు ఈ బిల్డప్ అంతా ఎవడేమన్నాడు? మనం ఏమైనా అడిగామా? ఒరే బాబు నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు గుడికి రావాలి, నువ్వు అది చేయాలి ఇది చేయాలని మనం ఏమైనా అడిగామా? ఎవరైనా అడిగారా? అసలు రాజకీయాల కోసం కిరణ్ గారు ఎన్నికల అఫిడవిట్ లో ఈయన సమర్పించినప్పుడు అక్కడ రిలీజియన్ దగ్గర హిందూ అని ఉందా, క్రిస్టియన్ అని ఉందా? ఏమో తెలియదు సార్. అసలు ఏం అప్రస్తుతం సార్, అసలు అది కూడా కాదు. క్రైస్తవుడు అని చెప్పి అప్రస్తుతం కాదు, అది అదే ప్రస్తుతం. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ కి ఇచ్చేది ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, నువ్వు ఫాలో అయ్యేది ఇంకొక రిలీజియన్ ని. ఎక్కడ కోయిన్సైడ్ అవుతాయి అవి? అవు కదా. కాదు క్రైస్తవుడనే పెట్టుకున్నారని అనుకున్నాం సార్. ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఆయన ఎవరు మీరు మా గుళ్ళకి కంపల్సరీగా రావాలి, మీరే ఈ పనులు చేయాలని ఎవరు అడగలేదుగా. అవును, నేను క్రైస్తవుడిని, నేను రాను అని చెప్పేసి అయిపోద్దిగా. ఈ మతాన్ని రాజకీయానికి వాడుకుంటుంది ఎవరు? లేదు ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఉంది. ఇక్కడ ఒకవేళ ఆ స్థానానికి రెస్పెక్ట్ ఇస్తూ ఆ స్థానంలో ఎవరున్నా కూడా అన్ని మతాలని కూడా సమానంగా చూడాలనే రెస్పెక్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అలా మనం ఆ స్థానానికి రెస్పెక్ట్ ఇద్దాం. మనిషికి కాదు, కనీసం సీఎం 2 పోస్టులు రెస్పెక్ట్ ఇద్దాం. కాదు సార్ అమృత్ గారు, మీ ప్రశ్న నేను ఒప్పుకుంటున్నా, సీఎం స్థానానికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. అలాగే ఆయన అభిప్రాయాలు కూడా మనం గౌరవిస్తాం. అవును, నేను క్రైస్తవుడిని, నేను గుడికి రాను అన్నారు అనుకోండి, అయిపోయింది, అది ఆయన ఇష్టం. ఎందుకంటే దాన్ని మనం తప్పు పట్టకూడదు కూడా. నేను పక్కన ఇంకో 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు కనుక ఒక చర్చికి వెళ్తే వీళ్ళ పిచ్చి పనులు చేయరుగా, రెస్పెక్ట్ చేస్తున్నాడు. కనీసం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా రెస్పెక్ట్ ఇస్తారు కనీసం. మన దాంట్లో రెస్ట్రిక్షన్ లేదండి. కాదు అమృత్ గారు, మనం గుర్తుంచుకోవాలి, మన దగ్గర మీరు వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వద్దు, మీరు వేరే వాళ్ళ బతకద్దు, ఇలాంటి నో అని చెప్పి మన దగ్గర చెప్పలా. అవును, వాళ్ళకి చెప్పారు నువ్వు ఏం చేస్తే దానికి తగ్గట్టు ఉంటా అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు ఇదే చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్పి క్లియర్ గా ఉంది అక్కడ. సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ వచ్చి ఈ వేషాలు ఎవరు వేస్తున్నారని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఈ వేషాలు వేస్తుంది ఎవరు? ఇతను ఎవరికి చెప్తున్నాడు శుద్ధులు? ఇతను చెప్పాల్సిన శుద్ధులు
ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం గారికి చెప్పాలి ఇలాంటి వేషాలు వేయకండి సార్ అని. వీడికి చెప్పే దమ్ము ఆ లేదు వీడికి. ధైర్యం చేయలేడు. మనకి చెప్తాడు శుద్ధులు వచ్చి. ఇప్పుడు మోడీ గారు కూడా ఒక దీంట్లోకి వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు ఆ దర్గాలకు పెట్టుకున్నారండి. డెఫినెట్ డైరెక్ట్ చెప్పండి, నాకు వద్దు, నేను ఎందుకంటే ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ ఒపీనియన్ అండి. ఆయనకుంది, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అట్లనే ఈయన గుడికి వెళ్ళాడు, చెడకోపం పెడుతున్నారు, నాకు వద్దండి నేను వేరే రిలీజియన్ ఫాలో అవుతాను, నేను తీసుకోనంటే ఎవడేం బలవంతం చేయడు ఈయన. అసలు వెళ్ళటం ఎందుకంటే వాళ్ళ రిలీజన్ ప్రకారం వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు అంటే ఏదో లోక మర్యాద కోసం, లోక మర్యాద అది కూడా చేయకూడదండి. అదే ఈ పుస్తకం ప్రకారం అది కూడా చేయకూడదు. ఇప్పుడు అక్కడ పూజారి గారు చెప్పింది ఏంటంటే వచ్చి మమ్మల్ని ఎందుకు అవమానించడం, మీరు ఎందుకు ఇట్లా చేయడం అని చెప్పి అన్నారు ఆయన. అవునవును. దానికి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని సంతృష్టి పెట్టాలా లేకపోతే మా పుస్తకం ప్రకారం నడుచుకోవాలని అడుగుతున్నాడు ఈ ప్రశ్న ఈయన. పుస్తకం ప్రకారం నడుచుకోరు బాబు, ఆ పుస్తకం ప్రకారం కనీసం దండం కూడా పెట్టకూడదు అక్కడికి వెళ్ళి. అక్కడికి వెళ్ళని కూడా వెళ్ళకూడదు, ఇతర దేవీ దేవతల నామాలను ఉచ్చారణ కూడా చేయకూడదు. మరి ఎందుకు నువ్వు 1.5 crores పెట్టి సెట్ చేసేసి దాంట్లోకి వెళ్ళి ప్రసాదం ఇస్తే పక్కన పోయటం దేనికి? బ్రహ్మోత్సవాలకి ఆ సారీ పట్టుకెళ్తారు, స్వామివారికి పట్టు వస్త్రాలు పట్టుకెళ్తారు. అవునండి, పట్టు వస్త్రాలు పట్టుకెళ్ళాలంటే ఆనం అవుతుంది, ముఖ్యమంత్రి పట్టుకెళ్తారు. ఈయన ఏమనాలి, నేను కాదు, నేను పట్టుకెళ్ళకూడదు, మాకు ఇది నిషేధం అన్నారు అనుకోండి, డిప్యూటీ సీఎం లేకపోతే చీఫ్ సెక్రటరీ ఆ ప్రోటోకాల్ ఎవరో కూడా వెళ్తాడు, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎవరో ఒకరు వెళ్తారు ప్రభుత్వం తరపున. ఇప్పుడు ఈ రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటుంది ఎవరు, ఈ వేషాలు వేస్తుంది ఎవరు? కిరణ్ గారు, లేదంటే అసలు మా గవర్నమెంట్ కి మాకు అసలు హిందూ దేవాలయాలకి ఇలా చేసే ఆ ఇష్టం మాకు లేదు, మేము దీన్ని బహిష్కరిస్తామని ధైర్యంగా చెప్పండి మీకు దమ్ముంటే. లేదు, అది చేయకూడదంటే చేయలేదు, ఎందుకంటే అది ఆచారం, అది రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకి అది పంపించడం అనేది ఆనవాయితీ అది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈయనే వెళ్ళలేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈయనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభుత్వంలో. అవును సార్, కరెక్టేనండి, కానీ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము చేయమని చెప్పు అంటున్నా నేను. ప్రభుత్వంలో ఉన్న హిందువుల్లో నిజంగా అవకాశం వస్తే ఆనందంగా పూర్వజన్మ సుకృతంగా భావించి చేసేవాళ్ళు, భక్తి భావంతో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళకి ముందు ఒక నీతి నియమం అనేది లేదు సార్ వీళ్ళకి. అది సార్, అది వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఏ వేషంలోనే వేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ సొద్దుపోసం మన కబుర్లు చెప్పాడు కదా, మన పీఠాధిపతులకి మఠాధిపతులకి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక క్రైస్తవ పాస్టర్, ఇదిగో తిరుమలకి వెళ్ళాడు కాబట్టే పోయాడు, మా వాళ్ళు లేపేశాడు అన్నాడు. అవును, ఏం చెప్పేటప్పుడు ఇక్కడ ఇతను మాట్లాడాడు, అసలు ఒక మాట మీరు కావాలంటే హిస్టరీ తీసుకోండి, 5 ఏళ్ల బ్యాక్ వీడియోలు చూడండి, ఒకటేమైనా మాట్లాడాడు దాని గురించి. సార్ ఇప్పుడు ఈయన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది నువ్వు కూడా పోతావని అడిగాడు కూడా. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మరి సొంతపోస కబుర్లు ఇక్కడ చెప్పాడా? ఇందుకే మండేది మాకు, ప్రతి ఒక్క సన్నాసి వచ్చి మాకే కబుర్లు చెప్పాలని చూస్తా ఉంటాడు, నీతులు చెప్పేదేమో దావీదు నీతులు, దూరేదేమో సాలమోన్ గుడిసెలని సామెత ఉంది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అండి, కన్ఫామా? అఫిడవిట్లో ఏముందో తెలియదు సార్ మనకి. అయితే ఒక వీడియో అయినా చూద్దాం సార్ ఒక్కసారి. ఎంతమంది క్రైస్తవులు, 2000 మంది, 2000 చర్చలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడాలి. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? రాజకీయాలు ఎవరు పట్టుకుంటున్నారండి మతాన్ని? కాదండి, 2000 చర్చిలు ఎక్కడండి, ఎక్కడ ధ్వంసం చేశారండి? మణిపూర్ అంటండి, మణిపూర్ లోనా? మణిపూర్ అనేది 2 తెగల మధ్య గొడవ. అదే ఇప్పుడు మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్న సన్నాసులు ఎవరు? వీళ్ళే. అదేండి, ఈయన వాళ్ళకే చెప్తున్నాడు సార్, మనకు కాదు చెప్తుంటే, మనం ఏదో ఆవేశపడ్డాం కానీ ఈయన వాళ్ళకే చెప్తున్నారు కదండి. కిరణ్ పాల్ గారు, ఏమంటే దీక్షలో ఉన్నప్పుడు నిష్టలో వరకు కొన్ని తినకూడదనే రూల్ ఉంటుంది. వారు ఏ దీక్షలో ఉన్నారు మీకేం తెలుసు, ఏ నిష్టలో ఉన్నారు మీకేం తెలుసు. వారు దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని నిష్టలు వరకు ఉంటాయి. వారు రాజకీయ నాయకులు, మత ప్రచారకులు కాదు. కాబట్టి వారి విశ్వాసం ఏమిటో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి స్వేచ్ఛ లేదు. ఇష్టం వచ్చినట్టుగా మా దగ్గరకు వచ్చి అవమానం చేయడం ఎందుకు? ఇంట్లో కూర్చోవచ్చుగా, ఎవరు రమ్మన్నాడు? ఇప్పుడు గుడికి ఎవరు రమ్మన్నాడు? పట్టణం లాగేమో మేమేమన్నా? కిరణ్ చాలా మంచి మాట కూడా చెప్పాడు, ఏది పడుతుంది నోటికి వచ్చింది వాకూడదు అన్నాడు. మేము అదే చెప్తున్నారు నాయన, నీకు బైబిల్ నచ్చింది, బైబిల్లో ఉన్న బూతులు ఉన్నాయో ఏమున్నాయో చెప్పుకో, వేదాలు ఎందుకు నీకు? వేదాలలో యేసు ఉన్నాడు, పీసు ఉన్నాడు, నా అమ్మమ్మ కూడా ఉన్నాడని ఎందుకు చెప్తావు? దరిద్రుడా.
వారు ప్రజలకు మేలు చేస్తున్నారా లేదా, న్యాయం చేస్తున్నారా లేదా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారా లేదా, ఇచ్చిన మాట మీద ఉంటున్నారా లేదా, ప్రజల సంక్షేమం కోసం వారు ప్రయాసపడుతున్నారా లేదా, అభివృద్ధి కోసం వారి ఆలోచన విధానం బాగుందా లేదా, ఇది చూడాలి కానీ మా గుడికి వచ్చాడా లేదా, మా క్యాప్ పెట్టుకున్నాడా లేదా, మా మాల వేసుకున్నాడా లేదా, మా కండువా వేసుకున్నాడా లేదా, ఇవన్నీ ఏంటండి? రాజకీయ నాయకులు వాటిని పొలమొద్దు, మతాన్ని నడిపెట్టి రాజకీయాలు మనకొద్దు. అదేగా మేము చెప్పేది. దానికి చెప్తే బాగుంటుంది. చేయొద్దు. జగన్ ఈ వేషాలు సోనియా వేయొద్దు. గాంధీకో రాహుల్ గాంధీకో కిరణ్ ఫోన్ చేసి చెప్పొచ్చు జగన్కి కదండి సోనియా వాళ్ళకి. గాంధీకి వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మన జగన్ అన్న కూడా చెప్తే బాగుండేది ఇది మాట. కాంటాక్ట్లు ఉన్నాయి తెలుసా మీకు ఇది? సార్ ఏంటండి బావగారికి మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి ఈయన. ఈడా ఓకే అనిల్ క్యా బావగారు తెలుసు కదా మీకు? అదే అనిల్ శాస్త్రి. వర్షమా ఆగిపో. అనిల్ శాస్త్రి కదా. మతాన్ని అడ్డు పెట్టుకుని ఎవరు రాజకీయం చేస్తున్నారు, వారి దేశాన్ని పాడు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, Exactly, అదే చెప్తున్నా. పరిపాలన క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ చర్చిల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోడా అని ఎవరో మతాన్ని రాజకీయాన్ని కలుపుతున్నారు చూడండి, వాళ్ళకి చెప్తున్నారు ఈయన. కరెక్ట్ కిరణ్ కాదండి, అందరూ ఈ ప్రపంచం అంతా భారత యుద్ధంలోకి వచ్చేస్తే ఒక కుటుంబమా? కాదండి, ఆయన చెప్పేది అది కాదు. అలా విద్వేషాలన్న పుస్తకాన్ని పక్కన పెట్టండి, పడేయండి. అందులో చెప్పిన వాడు దేవుడి కాడు. ఏదైతే అందరూ సమానం అని చెప్తుందో, వసుదైక కుటుంబం అని చెప్తుందో అది ఒకటే నిజం, మిగతా అన్ని పక్కన పెట్టండి అని చెప్తున్నాడు ఇతను. అంతే కదండి కిరణ్ పాల్ గారు? బాగుంది, మంచి మాట, అలాగే చేద్దాంలే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఆలోచన అందించాలని నాకు ఎందుకు అనిపించింది. సో తొందరలో రిపబ్లిక్ డే రాబోతుంది. ఈ లోపైన సరే దేశం అంతా ఒకటే ఉంటే బాగుంటుంది. తిరిగి రిపబ్లిక్ డే ఆ తర్వాత అక్కర్లేదా? వీళ్ళు ఉండలేరు కదా సార్, వీళ్ళు ఉండలేరు కదా. ఆ తర్వాత అక్కర్లేదా అన్న రిపబ్లిక్ డే వరకేనా? ప్రతి కొంపల దగ్గరకు వచ్చి మావాడిదే తోపు మావాడే తురుము అంటే ఎలా ఉంటదిరా బాబు? సమానత్వం సోదరభావం ఎలా ఉంటదిరా? అసహించుకుంటున్నారా బాబు మిమ్మల్ని చూస్తేనే? ఇళ్ళ దగ్గరకు వస్తే తరివి కొడుతున్నారు. మేరీ వేసి అని యేసు వేసి పుత్రుడు అనేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారా బాబు? పాలు తోడేసుకోవడం ఇంక నువ్వు త్వరలో. దేశానికి రాజకీయ అధికార స్వాతంత్రం వచ్చింది కానీ దేశం తనను తానే అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో జనవరి 26 కలుసుకుందాం. అప్పటి వరకు నా దేశం ఆలోచించాలి, అందరూ ఒక కుటుంబమై ఉండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్ ద టైం. కదా మీరు ఉండనిస్తే మీకు బిజినెస్ అవ్వదు కదా. ఎంత తీయటి మాటలు చెప్తారండి బాబు. స్వీట్ బాయ్. అదే వీడియో. సో అదండి, ప్రేక్షకులు చూశారు కదా శుద్ధ పుస్తకబుళ్ళు. ఈ చర్చిలో గొర్రెలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ మనకి చెప్తే బాగుండదు సార్. సార్ శుద్ధపూస అంటే ఏంటండి? నాకు కొంచెం డౌట్. శుద్ధపూస అంటే శుద్ధపూస అంటే గోపి గారు ఉన్నాయండి. శుద్ధపూస అంటే అంటే కడిగిన ముత్యం అంటారు చూసారు కదా, లేనటువంటిది అని. అంటే పరిశుద్ధ గ్రంథం అనుకోవచ్చా? చేసి అసలు అది అంటే మీరే కదా సార్ కడిగిన ముత్యం, ఆ కడిగిన వజ్రం చెప్పారు కదా, మరి పరిశుద్ధం అంటే అన్ని క్లీన్ చేయబడింది అని అర్థం. ఇది శుద్ధపూస అండి. అది పరిశుద్ధం అంటే అది ఆల్రెడీ పెంటని హార్పిక్ వేసి కడిగారని అర్థం. హార్పిక్ అది హార్పిక్ గ్రంథం వల్ల అండి, పరిశుద్ధ కాదు. అయ్యో లేదన్నమాట. అది దీంట్లో శుద్ధపూస అంటే దాంట్లో ఎలాంటి మాలిన్యం లేనటువంటిదని. మనకి పెళ్లిళ్లలో తాళిపట్టుకోతో 2-3 పూసలు కడతారు. మంగళసూత్రంతో పాటు తాళిబొట్టుకి 2-3 పూసలు కడతారు. రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, అట్లా బ్లాక్ ఒకటి కడతారు. ఏ కలర్ అయినా కట్టుకోవచ్చు. వాటిని కూడా శుద్ధ పూసలు అంటారు అనమాట. అవి పవిత్రమైనవి అని అర్థం. పరిశుద్ధమైన కాదు, పవిత్రమైనవని. ఇలా శుద్ధపూస అంటే ఇది ఎలాంటి మాలిన్యం లేనటువంటి వాడని అర్థం తీసుకోవాలి. పెద్ద శుద్ధపూస అంటే అంటారు అనమాట ఎటకారంగా. అది లాస్ట్ టైం విక్టర్ బాబు ఒక లోతుగా వెళ్ళకండి సార్ కిరణ్ గారు. మీరు పైన నీళ్లు తోడుకోండి, మరి అడుగుకి వెళ్ళి లోతుగా వెళ్ళదు. గుర్తుందో మర్చిపోయారు? మరి మర్చిపోయాను సార్. ఆయన ఒక డైలాగ్ అన్నాడు, మరి ఇంత లోతుగా వెళ్తారనుకోలేదు సార్ మీరు అన్నాడు విక్టర్ బాబు. లోతు దగ్గరికి వెళ్ళాలి కదా సార్ మనం. లోతు దగ్గరికి వెళ్ళండి కానీ మరీ లోతుగా వెళ్ళకండి. అదే అది సూపర్ సార్ డైలాగ్ ఇది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.